హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం బెల్లంతో పల్లి చిక్కీ చేసుకుంటాము. చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. మనకు బయట కొనేదానికన్నా టేస్ట్గా ఫ్రెష్గా ఉంటాయండి. మీరు ఇట్లనే చేయాలనుకుంటే వచ్చేసేయండి రెసిపీలోకి. ముందుగా పల్లీలు తీసుకున్నామండి. పల్లీలు బాగా ఫ్రై చేసుకుంటాము. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే లోపల పప్పులు ఫ్రై అవ్వకుండా బయట మాడిపోతాయి. దానికని ఇట్లా చేసుకొని పొట్టు ఊడేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకుంటాము. ఇప్పుడు పెనం పెట్టుకొని నేను 1 స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఇట్లా కత్తితో తురిమి పెట్టుకున్నాము. ఇది పెనంలోకి వేసేసుకుంటామండి, ఆయిల్లోకి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా అది కరుగుతుంది. హై ఫ్లేమ్ పెట్టకండి. ఇప్పుడు బాగా కరిగింది. ఇది ఎక్కువసేపు పట్టదండి పాకం రావడానికి. మనం వాటర్ ఏమీ వేయలేదు కదా, దానికని ఇప్పుడు ఆయిల్లో వేసినామంటే తొందరగా పాకం వస్తుంది. ఇది ఉండపాకం అంటారు కదా. వాటర్ తీసుకొని ఇప్పుడు బెల్లం అందులో వేసామంటే ఇప్పుడు ఆ బెల్లం వచ్చేసి సౌండ్ రావాలండి. ఇప్పుడు ఉండగా వస్తుంది. ఇప్పుడు ఇది వాటర్లో వేసినాక సౌండ్ వస్తుందండి. అంతవరకు మనం ఇట్లా పాకం తీసుకోవాలి. సౌండ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి బేకింగ్ సోడా వేసుకుంటామండి. మన ఇడ్లీకి వేసుకుంటాం కదా, తినే సోడా వేసుకోవాలి. ఒక 2 పించులంతా వేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు మనం పొట్టు తీసి చెరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటాం. బెల్లం కొంచెం ఎక్కువైనా పర్లేదండి, బాగుంటుంది. బెల్లం తక్కువైతే మనకు చిక్కీలు రావు. ఒక కప్పు బెల్లానికి 1 కప్పు పల్లీలు వేసుకున్నాను నేను ఈరోజైతే. అది ఒకవేళ హెచ్చు తక్కువలైనా మనకు బెల్లం ఎక్కువ ఉండాలి, కానీ పల్లీలు ఎక్కువ ఉంటే మనకి రావండి చిక్కీలు. ఇప్పుడు ఇది బాగా ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలాగా చేసుకుంటాము, పల్లీలకి బెల్లం పట్టేలాగా. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి, అందులోకి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి పల్లీలు మిక్స్ వేసేస్తాము. ఇది టేబుల్ పైన ఎక్కడైనా వేసామంటే అతుక్కుంటుందండి, దానికని ఇట్లా షీట్ తీసుకున్నాము, దీనిపైన వేసుకున్నాము. బటర్ పేపర్ ఉంటే కానీ వేసుకోవచ్చు. నా దగ్గర ఈరోజు బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇట్లా ప్లాస్టిక్ కవర్లో వేసానండి. దీనిపైన కానీ ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకుంటాము. అది ఇటు కొంచెం ఆయిల్ అప్లై చేసి వేసుకుంటామండి. ఇప్పుడు పూరీ కర్ర తీసి మంచిగా షేప్ చేసుకుంటాము. మనకి ఎంత సైజు కావాలనో పల్లి చిక్కి అంత ఇదిగా షేప్ చేసుకోవాలి. పీసులు కట్ చేసుకోవడానికి ఇప్పుడు మొత్తం షేప్ చేసుకున్నామండి. ఇప్పుడు కత్తి తీసుకొని పీసులు వేసుకుంటాం. ఇది ఆరిపోయినాక, చల్లారిపోయినాక వేయాలంటే ఇరుగుతాయండి, అవి పగిలిపోతాయి, చిక్కీలు బాగా రావు. దానికని ఇప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన షేప్లో కత్తి తీసుకొని ఇప్పుడు ఇట్లా షేప్ చేసుకుంటాము. చిక్కీ రెడీ అయిపోయిందండి. చూడండి, వేస్తేనే ఎంత బాగా షేప్ వస్తున్నాయి. చాలా కరకరలాడుతూ ఉందండి. మీరు ఇట్లనే ట్రై చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, చిక్కీతో మేము ఎంజాయ్ చేస్తాము. మీరు ఇట్లనే చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగుంది, చేస్తుంటేనే బాగా అనిపిస్తుంది. ఓకే వ్యూవర్స్, బాయ్.